హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ తెలుగు చిత్ర ప్రేక్షకులు అందరూ కూడా ఏంటంటే మంచి కొత్త సినిమాలు అంటే ఆబ్వియస్లీ ఆదరిస్తారు. సో అందులో ముఖ్యంగా మన తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చినటువంటి హీరోలు చాలా అరుదుగా ఉంటారు. సో అందులో ఒక హీరోనే మన శర్వానంద్. సో శర్వానంద్ ఏంటంటే రీసెంట్గా లాస్ట్ టైం వచ్చినటువంటి ఒకే ఒక జీవితం సినిమాతో మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ని మళ్ళీ పలకరించాడు అనమాట. ఇప్పుడు వచ్చినటువంటి శతవానం భవతి సినిమా తర్వాత మళ్ళీ ఒక మంచి హాట్ టచ్ మూవీని అయితే ఇచ్చినది. సో ఒక మదర్ సెంటిమెంట్తో వచ్చినటువంటి ఒకే ఒక జీవితం చాలా మందిని ఆకట్టుకుందనమాట, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ని. సో మళ్ళీ అటువంటి ఒక సినిమాతో మన ముందరికి రాబోతున్నాడు అనమాట. సో డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో వస్తున్నటువంటి మనమే సినిమాతో. సో ఈ సినిమాలో శర్వానంద్తో పాటు కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఈ సినిమా యొక్క ట్రైలర్ చూసి జనాలు అందరూ కూడా ఏదో కొత్తగా ఉంది అనిపిస్తుంది. యాక్చువల్లీ ట్రైలర్ చూసినంతసేపు కూడా శర్వానంద్ యొక్క వాయిస్ ఎలా ఉందంటే ఇప్పటి వరకు చూసినటువంటి వర్షన్స్ కాకుండా, అంటే మాస్ వర్షన్లోనో క్లాస్ వర్షన్లోనో కాకుండా ఈ సినిమాలో ఏంటంటే ఒక ఆంగ్లో ఇండియన్ మాట్లాడిన విధంగా అయితే నాకైతే అనిపించింది స్పెసిఫిక్గా. అండ్ టీజర్ చూసినంతసేపు కూడా ఏంటంటే ఆబ్వియస్లీ ఇది ఒక కొత్త ఫ్యామిలీ, అంటే ఒక కొత్త జంటకి కాదు అసలు ఎక్స్పెక్టే చేయని ఒక జంటకి అన్ఎక్స్పెక్టెడ్గా దొరికినటువంటి ఒక బాబుని ఎలా చూసుకున్నారు వీళ్ళిద్దరూ కలిసి. అంటే అసలు ఆ బాబు కథ ఏంటి, అసలు ఆ బాబు వీళ్ళిద్దరు లైఫ్లోకి ఎందుకు వచ్చాడు, అసలు వీళ్ళిద్దరు కలిసి ఎందుకున్నారు, ఈ విధంగా ఎన్నో క్వశ్చన్స్ని అక్కడ మెన్షన్ చేస్తూ మొత్తానికి అయితే ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది శ్రీరామ్ ఆదిత్య. సో ఈ సినిమాకి సంబంధించి చాలామంది ఏంటంటే ఓకే మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అయితే మన ముందరికి రాబోతుంది అని అనుకుంటున్నారు. సో ఆబ్వియస్లీ శర్వానంద్ కామెడీ గురించి మనకు తెలియదు కాదు, ఆల్రెడీ మారుతి సినిమాతో వచ్చినటువంటి మహానుభావుడు సినిమాతో పిచ్చ కామెడీని ఇచ్చాడు అనమాట. అండ్ మంచి టైమింగ్ ఉంటుంది శర్వానంద్ మూవీస్లో. సో లైక్ ఈ మనమే సినిమా యొక్క టీజర్లో కూడా అలానే ఉంటుంది. సో నచ్చినట్టు బతికేటటువంటి ఒక వ్యక్తికి ఫుల్ రెస్పాన్సిబుల్గా ఉండేటటువంటి ఒక అమ్మాయికి కడిగేటటువంటి ఈ కథ, ఈ లవ్ స్టోరీ ఎలా ఉండబోతుందో చూడాలంటే మనం కొంతకాలం వెయిట్ చేసి చూడాల్సింది. ఎందుకంటే ఇప్పటికీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రాబోతున్నటువంటి ఈ సినిమా యొక్క డేట్ అయితే ఇంకా రిలీజ్ అయితే చేయలేదు. సో ఈ టీజర్ చూసినప్పుడైతే నాకైతే వావ్ మంచి కలర్ఫుల్గా ఉండబోతుంది, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అవ్వబోతుంది అన్న ఫీలింగ్ అయితే నాకైతే స్పెసిఫిక్గా కలిగింది. సో మీకేమనిపించింది అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఈ సినిమాలో కొంతమంది హిడెన్ యాక్టర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.